హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ రవి ఎడ్యుకేషన్ క్లబ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భాగంగా విజయనగర సామ్రాజ్యం గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ విజయనగర సామ్రాజ్యం అనేది మన భారతదేశ చరిత్రలో అయితేమి, మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అయితేమి ఒక ప్రత్యేకమైన చరిత్ర కలిగి ఉంది విజయనగర సామ్రాజ్యానికి. అసలు విజయనగర సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు, ఆ స్థాపించబడినప్పుడు ఏమన్నా కారణాలు, ఏమన్నా సమస్యలు ఎదుర్కొన్నారా, అసలుకి అది ఎవరు స్థాపించారు, ఆ విజయనగర సామ్రాజ్యంలో ఎన్ని వంశాలు ఉన్నవి, వాళ్ళు శ్రీకృష్ణదేవరాయల వాళ్ళు ధనరాశులలో గొప్ప ఆ రోజుల్లో గొప్ప ధనవంతులని చెప్పడం అనేది జరిగింది. మనకు చరిత్ర ఆధారాలు వాళ్ళు ఏ విధంగా ధనవంతులు అయ్యారు, అసలు వాళ్ళ కాలంలో వజ్రాడ రత్నాలు ఉన్నవే. మన ఆంధ్రదేశాన్ని మొత్తాన్ని ఏకం చేసినంలో ఒక ముఖ్యమైన ఘట్టంగా విజయనగర సామ్రాజ్యం అని చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే విజయనగర సామ్రాజ్యం అనేది ముఖ్యంగా మన తెలుగు సాహిత్యానికి అయితేమి, మన తెలుగు సంప్రదాయానికి అయితేమి, మన సాంస్కృతికమైన వాళ్ళు ముఖ్యమైన భాగంగా మన హిందూ మతాన్ని ఎంతో గౌరవించి ఆ రోజుల్లో మన హిందూ మతాన్ని ఎంతో గొప్పగా చక్కదిద్దారని మన చరిత్ర ఆధారాలు అనేవి మనకు చెప్పడం జరుగుతుంది. అసలు విజయనగర సామ్రాజ్యాన్ని మనం విజయనగర సామ్రాజ్యాన్ని గురించి తెలుసుకునే ముందు విజయనగర సామ్రాజ్యం 1323లో స్థాపించినని మన పురావస్తు ఆధారాలు అనేది చెప్పడం జరుగుతుంది. విజయనగర సామ్రాజ్యాన్ని సంగముడు కుమారుడు అరిగర్రాయలు బుక్కరాయలు స్థాపించారని మనకు చరిత్ర ఆధారాలు అనేది చెప్పడం జరుగుతుంది. విజయనగర సామ్రాజ్యం ఏర్పడే ముందు కొన్ని మన సంఘటనలు అనేవి జరగడం జరిగింది. అలాగే ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ఇక్కడ ఉత్తర భారతదేశంలో ఢిల్లీ సుల్తానులు అప్పుడు ఉండేవారు. అలాగే ఇక్కడ విజయనగర సామ్రాజ్యం అనేది ఇక్కడ మన దక్షిణ భారతదేశంలో విజయనగర సామ్రాజ్యం అనేది స్థాపించడం జరిగింది. ఇక్కడ బహుమని రాజ్యం అనేది కూడా ఉన్నది. ఈ విజయనగరం సామ్రాజ్యం స్థాపించే ముందు, ఈ సంఘవంశులు విజయనగరం స్థాపించే ముందు పైన ఉన్నటువంటి ఢిల్లీ సుల్తానులు ఎలాగైనా సరే ఈ విజయనగర సామ్రాజ్యంలో ఉండే హిందూ మతాన్ని మనం కొల్లగొట్టాలి, ఎటైనా సరే మనం హిందూ మతాన్ని కొల్లగొట్టాలని ఆ కాలంలో ఈ ఢిల్లీ సుల్తాన్ అనేది ప్రయత్నం జరిగింది. విజయనగరం సామ్రాజ్యాన్ని స్థాపించేటప్పుడు ఈ ఢిల్లీ సుల్తాన్ ఏమనుకున్నారంటే, హిందూ మతాన్ని ఎలాగైనా సరే మనం దక్షిణ భారతదేశంలోని హిందూ మతాన్ని మనం ఎలా సరే కొల్లగొట్టాలి, వాళ్ళ మతాన్ని మనం ముందుకు రానియకూడదని వాళ్ళు అనుకోవడం జరిగింది. అలాగే వాళ్ళు ఢిల్లీ సుల్తాన్ ఉత్తర భారతదేశంలో ఉన్న ఢిల్లీ సుల్తాన్తో కాకుండానే దక్షిణ భారతదేశంలోని బహుమని రాజస్తులు కూడా ఈ విజయనగర సామ్రాజ్యాలకు శత్రులుగా ఉండేవాళ్ళు. దక్షిణ భారతదేశంలో ఉన్న బహుమని రాజ్యాలకు కూడా కొన్ని రాజ్యాలు కూడా ఇవి శత్రులుగా ఉండడం అనేది జరిగింది. ఉత్తర భారతదేశంలోని ఢిల్లీ సుల్తానులు అలాగే దక్షిణ భారతదేశంలోని బహుమని రాజ్యాలు కూడా కొన్ని విజయనగర సామ్రాజ్యం ఏర్పడకుండా ఎన్నో ఘర్షణలు చేయడం జరిగింది. అయినా విజయనగర సామ్రాజ్యాన్ని వాళ్ళు లెక్క చేయకుండా ఏకంగా హైందవ మతాన్ని, అంటే ఒక్క లైన్లో చెప్పాలంటే హైందవ మతాన్ని ఎంతో ఎన్ని సంవత్సరాలు ఎదుర్కొన్న లాస్ట్కు మన హైందవ మతాన్ని అనేది వీళ్ళు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడం, హైందవ మతాన్ని ఏకం చేసి విజయనగర సామ్రాజ్యాన్ని అనేది స్థాపించడం అనేది జరిగింది. విజయనగర హంపిని రాజధానిగా చేసుకొని వీళ్ళు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. అలాగే ఈ విజయనగర సామ్రాజ్యంలో చూసుకుంటే సంఘవంశస్థులైన రెండవ దేవరాయల కాలంలో అయితేమి, అలాగే తుల వంశంలో అయిన శ్రీకృష్ణదేవరాయల కాలంలో అయితేమి ఈ విజయనగర సామ్రాజ్యం అనేది రత్నాలతో, వజ్రాలతో, ధనరాశులతో వర్ధిల్లిందని మన పురావస్తు ఆధారాలు అనేది చెప్పడం జరిగింది. ఈ విజయనగర సామ్రాజ్యాన్ని 4 రాజవంశాలు పరిపాలించాయని మనకు చరిత్ర ఆధారాలు చెప్తున్నాయి. 4 రాజవంశాలు పరిపాలిస్తున్నాయని మనకు చరిత్ర ఆధారాలు అనేది చెప్పడం జరిగింది. ఏదైనా సరే ఒక సామ్రాజ్యం ఏర్పడిందంటే దానికి ఆధారాలు ఉండాలి కాండి. ఒక కాకతీయ సామ్రాజ్యం అయితే ఏమి, శాతవాహన సామ్రాజ్యం అయితే ఏదైనా తీసుకున్నా వాళ్ళకి తగ్గట్టు ముందు ఆధారాలు ఉండాలి. మనకు ఆ చరిత్ర ఇంతకుముందు జరిగిందంటే మనకు తెలియాలంటే ఆధారం ఉండాలి. ఆధారం లేకపోతే ఆ చరిత్ర గురించి మనకు ఎలా తెలుస్తుంది? అలాగే విజయనగర సామ్రాజ్యాన్ని ఏర్పడడానికి ముఖ్యమైన చరిత్ర ఆధారాలు ఇచ్చేటువంటి కొన్ని ముఖ్యమైన ఆధారాలు అనేవి ఉండడం జరిగింది. వాటిల్లో వచ్చేసి విదేశీయుడైనటువంటి రాబర్ట్ షూయల్
విస్తృత విజయనగర సామ్రాజ్యం అనే బుక్కును రాయడం జరిగింది. విస్తృత విజయనగర సామ్రాజ్యం అనే బుక్కును రాబర్ట్ సూయల్ అనేది రాయడం జరిగింది. ఆయన ఏం చేశాడంటే విజయనగర సామ్రాజ్యం ఆయన గొప్పతనాన్ని గురించి ఆయన విస్తృత విజయనగర సామ్రాజ్యం బుక్కులు ఆయన రాయడం జరిగింది. ఆ కాలంలో విజయనగర సామ్రాజ్యులు అనే వాళ్ళు చాలా గొప్ప వాళ్ళని, వాళ్ళు చాలా ధనరాశులు వజ్రాలతో విరలుతున్నారని, వాళ్ళు తెలుగు సాహిత్యానికి సాంప్రదాయానికి చాలా కట్టుబడి ఉంటారని ఈయన విస్తృత విజయనగర సామ్రాజ్యంలో చెప్పడం జరిగింది. అలాగే విజయనగర సామ్రాజ్యం యొక్క వ్యక్తులు వచ్చేసి కురుబు అనే కులానికి చెందిన వాళ్ళని చెప్పడం జరిగింది. కురుబు అనే కులానికి వీళ్ళు చెందిన వాళ్ళని ఈయన ఈ బుక్లో విస్తృత విజయనగర సామ్రాజ్య బుక్లో ఈయన చెప్పడం అనేది జరిగింది. అలాగే ఇంకొక దేశస్థుడు వచ్చేసి ఫాదర్ హిరాన్ ఏమని చెప్పాడంటే వీళ్ళు కన్నడ వాసులు, అందుకే వీళ్ళు హంపిని రాజధానిగా చేసుకొని పరిపాలించారని ఈయన ఫాదర్ హిరాన్ అనేది చెప్పడం జరిగింది. ఈ విజయనగర సామ్రాజ్య వాసులు అనే వాళ్ళు కన్నడ వాసులని, అందుకే వీళ్ళు కర్ణాటక రాజధాని అయినటువంటి హంపిని, ఆ రోజుల్లో కర్ణాటక రాజధాని హంపి ఉండడం జరిగింది, అందుకే హంపిని వీళ్ళు రాజధానిగా చేసుకొని పరిపాలించారని ఫాదర్ హిరాన్ అనే వ్యక్తి చెప్పడం అనేది జరిగింది. అలాగే మన దక్షిణ భారతదేశానికి చెందిన వ్యక్తి అయినటువంటి నేలటూరి వెంకటరమణ వచ్చేసి ఈ నేలటూరి వెంకటరమణ ఏమని చెప్పాడంటే వీళ్ళు ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు, వీళ్ళు ఇతర ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారని, కర్ణాటక ప్రాంతానికి చెందిన వారంగా కాదని, కాకపోతే దక్షిణ భారతదేశం మొత్తాన్ని ఏకం చేసి ఒక గొప్ప స్థాపన చేశారని ఈయన నేలటూరు వెంకటరమణ చెప్పడం అనేది జరిగింది. ఈయన ఆంధ్రవాసులని ఈయన చెప్పడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యం కూడా ఈయన రాబర్ట్ సూయల్ రాసినటువంటి విస్తృత విజయనగర సామ్రాజ్యంలో ఎక్కువగా ఆయనదే కొద్దిగా బాగుందని చెప్పడం అనేది పురావస్తాల పరంగానే ఆయన ఆధారంగానే ఈ విజయనగర సామ్రాజ్యం చరిత్ర గురించి మనకు తెలియడం అనేది జరిగింది. అలాగే ఈ విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తుండగా కొన్ని విదేశీ యాత్రికులు అనేది విజయనగర సామ్రాజ్యాన్ని చూడడానికి రావడం అనేది జరిగింది. అదే ఒక సామ్రాజ్యం అనేది రత్నాలతో వజ్రాలతో విరివిల్లుతుంటే ఎవరైనా చూడాలని అనుకుంటారు కదండి. ఆ రోజుల్లో అలాగే విదేశీ యాత్రికులు కొంతమంది మన దక్షిణ భారతదేశం విజయనగర సామ్రాజ్యానికి వచ్చి వాళ్ళ విదేశీ యాత్రికులు కొంతమంది ఆ విజయనగర సామ్రాజ్యం అనేది ఎలా ఉంది, ఎలా వజ్రాలతో విరజిల్లుతుంది, ఎలా రత్నాలు ఉండేవని కొంతమంది రావడం జరిగింది. వాళ్ళలో ముఖ్యమైనటువంటి ఇటలీ యాత్రికుడైనటువంటి నికోలట్ కాంటి 1442లో రెండవ దేవరాయ కాలంలో ఈయన ఈ విజయనగర సామ్రాజ్యాన్ని చూడడానికి వచ్చడం జరిగింది. ఈయన ఇటలీ యాత్రికుడైనటువంటి నికోలా కాంటి 1442 సంవత్సరంలో రెండో దేవరాయ కాలంలో ఈయన రావడం అనేది వచ్చి విజయనగర సామ్రాజ్యాన్ని పరిశీలించడం అనేది జరిగిందని చెప్తుంది. ఈయన ఏమని చెప్పాడంటే ధనరాశులతో వర్ధిల్లుతుందని, విజయనగర సామ్రాజ్యం అనేది ధనరాశులతో వర్ధిల్లుతుందని ఈయన చెప్పడం అనేది జరిగింది. ధనరాశులతో వర్ధిల్లుతుందని ఇటలీ యాత్రికుడైన నికోలా కాంటి చెప్పడం అనేది జరిగింది. అలాగే తర్వాత 1443 సంవత్సరంలో ఇంకొక విదేశీ యాత్రికుడైనటువంటి అబ్దుల్ రజాక్ కూడా ఈ దక్షిణ భారతదేశంలో విజయనగర సామ్రాజ్యానికి చూడడానికి అబ్దుల్ రజాక్ కూడా వచ్చాడు. ఆయన కూడా ఏం చెప్పాడంటే వజ్రాలు రత్నాలు అనేవి వీధుల్లో అమ్ముతున్నారని ఈయన చెప్పడం అనేది జరిగింది. వీధుల్లో అమ్ముతున్నారని, కొల్లగొట్టలకు అమ్ముతున్నారని చెప్పడం అనేది జరిగింది. చూడండి, ఆ విజయనగర సామ్రాజ్యాలు ఆ రోజుల్లో ఎంత ధనికులో ఏం అర్థమవుతుంది మనకు. వీళ్ళ వీధుల్లో వజ్రాల రత్నాలు అమ్ముతున్నారంటే మనం దాన్ని బట్టి మనం ఒక అంచనా వేసుకోవచ్చు వాళ్ళు ఎంత ధనవంతులు అనేది. ఆ రోజుల్లో విజయనగర సామ్రాజ్యం అనేది వజ్రాలు రత్నాలు వీధుల్లో అమ్ముతున్నారని చెప్పడం అనేది జరిగింది. అలాగే 1909-1929 మధ్యన మన శ్రీకృష్ణదేవరాయలు అటువంటి అత్యంత గొప్ప విజయనగర సామ్రాజ్యంలో అత్యంత గొప్పమైన వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు పరిపాలిస్తున్నప్పుడు డొమింగస్ బార్బూస్ అనే వ్యక్తులు రావడం జరిగింది. ఈ శ్రీకృష్ణదేవరాయలు పరిపాలిస్తున్నప్పుడు బార్బోసా
డోమింగోస్ డోమింగోస్ అనే వ్యక్తులు ఇద్దరు రావడం జరిగింది. ఈ డోమింగోస్ బార్బోస్ అనే ఇతర దేశస్తులు మన శ్రీకృష్ణదేవరాయలు పరిపాలిస్తుండగా 1909 మధ్యలో పరిపాలిస్తుండగా వాళ్ళు విజయనగర సామ్రాజ్యానికి వచ్చి వాళ్ళు పరిశీలించడం అనేది జరిగిందని మన చరిత్ర ఆధారాలు అనేది మనకు చెప్పడం జరిగింది. వాళ్ళు డోమింగోస్ ఏమని చెప్పాడంటే ఈ శ్రీకృష్ణదేవరాయల గురించి అందచందాలను పొగిడాడని, అందచందాలను అలాగే ఆయన చందాల ముఖాలను గురించి వర్ణించడం అనేది జరిగిందని ఈ డోమింగోస్ వర్ణించాడని మనకు పురావస్తు సాధారణవి చెప్పడం జరిగింది. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు ఆ రోజుల్లో గొప్ప అందగాడని మనకు చరిత్ర ఆధారాలు కూడా చెప్తున్నవి. గొప్ప అందగాడని, అలాగే ఆయన తెలుగు సాహిత్యానికి మన హిందూ మతానికి ఎంతో గౌరవించాడని, ఆయన హిందూ మతాన్ని పైకి తీయడంలో మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చేవాడని మనకు పురావస్తు ఆధారాలు అనేవి చెప్పడం జరిగింది. అలాగే ఈ విజయనగర సామ్రాజ్యాన్ని హరిహరరాయలు బుక్కరాయలు స్థాపించే ముందు అసలుగా వాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు, అసలుగా వాళ్ళు హరిహర బుక్కరాయలు ఏ విధంగా ఆ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది అనే దాని గురించి మనం చెప్పుకుంటే, ఈ హరిహరరాయలు బుక్కరాయలు వచ్చేసి ఈ కాకతీయలో ఉన్నటువంటి ప్రతాపరుద్దుని దగ్గర రెండవ ప్రతాపరుద్దుని దగ్గర వీళ్ళు కాకతీయ రాజు వంటి రెండవ ప్రతాపం దగ్గర వీళ్ళు సామంతులుగా ఉండేవాళ్ళని హరిహరరాయలు బుక్కరాయలు అనే వాళ్ళు రెండవ ప్రతాపుని దగ్గర, కాకతీయ రాజు అయినటువంటి రెండవ ప్రతాపుని దగ్గర వీళ్ళు హరిహరరాయలు బుక్కరాయలు అనే వాళ్ళు సామంతులుగా ఉండేవాళ్ళని మనకు పురావస్తు ఆధారాలు అనేవి చెప్పడం జరిగింది. అలాగే ఈ కాకతీయుల రాజు రెండవ ప్రతాపరుద్దుడు రాజు అయినప్పుడు ఇక్కడ ఉత్తర భారతదేశంలో ఢిల్లీ సుల్తాన్ వంటి గియాజుద్దీన్ తుగ్లక్ ఢిల్లీని పరిపాలిస్తున్నాడు అన్నమాట. ఆ రోజులో ఈ గియాజుద్దీన్ తుగ్లక్ అనేవాడు 1289 నుంచి 1323 మధ్యలో ఈ గియాజుద్దీన్ తుగ్లక్ ఎవరు రెండవ ప్రతాపరుద్దుని కాలంలో ఉత్తర భారతదేశంలో ఈ ఢిల్లీకి చెందిన గియాజుద్దీన్ తుగ్లక్ ఈ ఢిల్లీని పరిపాలిస్తున్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే ఈ గియాజుద్దీన్ తుగ్లక్ ఏం చేశాడంటే దక్షిణ భారతంలో ఉన్న కాకతీయ సామ్రాజ్యాన్ని మనం ఎలాగైనా సరే కొల్లగొట్టి వాళ్ళ మతాన్ని చెడాలని ఆయన కోరికరింది. అందుకే ఈ గియాజుద్దీన్ తుగ్లక్ ఏం చేస్తాడంటే ఆయన కుమారుడైనటువంటి మహమ్మద్ బిన్ తుగ్లక్ని ఈ రెండవ ప్రతాపరుద్దునిపై దాడి చేసి వాళ్ళని కొల్లగొట్టి తీసుకురామని చెప్తాడు. ఎవరు? గియాజుద్దీన్ తుగ్లక్. అప్పుడు ఏం చేస్తాడంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ కాకతీయ సామ్రాజ్యానికి పోయి రెండవ ప్రతాపరుద్దుని ఆ దేశ మొత్తాన్ని కొల్లగొట్టి రెండవ ప్రతాపరుద్దుని బంధించుతాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ రెండవ ప్రతాపరుద్దుని బంధించుతాడు. ఈ రెండవ ప్రతాపరుద్దుని బంధించే సమయంలో ఆ రెండవ ప్రతాపరుద్దుని దగ్గర ఉన్న హరిహరరాయలు బుక్కరాయలు సామంతులు ఉన్నటువంటి హరిహరరాయలు బుక్కరాయలు ఏం చేస్తారంటే అక్కడ నుండి తప్పించుకోవడం జరుగుతుంది. అక్కడ నుండి తప్పించుకొని రాయలసీమ రాజ్యమైనటువంటి కంపిలి రాజ్యానికి వీళ్ళు అక్కడ నుండి పారిపోయి కంపిలి రాజ్యంలో స్థిరపడతారు. రెండవ ప్రతాపరుద్దుని సియాజుద్దీన్ తుగ్లక్ వంటి కుమారుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ బంధించి తీసుకుపోతుండగా మార్గ మధ్యంలో వీళ్ళు హరిహరరాయలు బుక్కరాయలు తప్పించుకొని కంపిలి రాజ్యానికి వెళ్ళిపోతారు. ఆ కంపిలి రాజ్యం అనేది అప్పట్లో రాయలసీమ రాజ్యంలో ఉండేవాడు. ఆ కంపిలి రాజ్యానికి రాజైనటువంటి సంగముడు ఉండేవాడు. కంపిలి రాజ్యానికి రాజైనటువంటి సంగముడు పరిపాలిస్తున్నాడు ఆ కంపిలి రాజ్యాన్ని. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ గియాజుద్దీన్ తుగ్లక్ ఎందుకు వచ్చినారంటే అప్పుడు రెండవ ప్రతాపరుద్దుని దగ్గర ఈ కాకతీయుల బట్టి స్థాపించినటువంటి హరిహరరాయలు బుక్కరాయలు సామంతులుగా ఉండేవాళ్ళు. అక్కడ ఉత్తర భారతదేశంలో ఢిల్లీని పరిపాలించే వాళ్ళు ఎవరు? గియాజుద్దీన్ తుగ్లక్ పరిపాలన చేస్తున్నాడు. ఆ గియాజుద్దీన్ తుగ్లక్ ఏమని చెప్తాడు అతని కుమారుడికి మహమ్మద్ బిన్ తుగ్లక్కి, నువ్వు పోయి దక్షిణ భారతదేశం నుండి కాకతీయ సామ్రాజ్యాన్ని రాజైనటువంటి రెండవ ప్రతాపరుద్దుని బంధించి తీసుకురా అని చెప్పడం జరుగుతుంది. ఆయన మహమ్మద్ బిన్ తుగ్లక్ వచ్చి ఈ రెండవ ప్రతాపరుద్దుని ఓడించి బందీ చేసుకొని పోతుంటే హరిహరరాయలు బుక్కరాయల దగ్గర సామంతులు ఉంటారు కదా, వాళ్ళు తప్పించుకొని కంపిలి రాజ్యానికి వెళ్ళిపోతారనమాట. కంపిలి రాజ్యానికి స్థిరపడిపోతారు. ఆ కంపిలి రాజ్యంలో ఎక్కడుందంటే రాయలసీమ రాజ్యంలో ఆ కంపిలి అనేది అప్పట్లో ఉండడం జరిగింది. అలాగే వచ్చేసి ఇప్పుడు వీళ్ళు ఈ విజయనగర సామ్రాజ్యాన్ని హరిహరరాయలు బుక్కరాయలు స్థాపించేటప్పుడు
కొన్ని అనేకమైన పరిమాణాలు కూడా జరుగుతాయి ఫ్రెండ్స్. ఆ పరిమాణాలన్నింటి టుమారో మనం డిస్కషన్ చేద్దాం. ఈ కాకతీయ సామ్రాజ్యాన్ని, ఈ విజయనగర సామ్రాజ్యాన్ని హరిహర రాయలు బుక్కరాయలు 1323 నుంచి 1660 మధ్య వరకు ఇలా స్థాపన ఉంటుంది. ఈ 1328వ సంవత్సరంలో ఈ హరిహర రాయలు బుక్కరాయలు స్థాపించేటప్పుడు అనేకమైన సమస్యలు ఎదుర్కొంటారు ఈ దక్షిణ భారతదేశంలో. ఆ సమస్యల గురించి ఏమైనా రాజ్యాలు వచ్చి ఏమైనా దాడి చేశాయా, వాళ్ళు స్థాపించేటప్పుడు ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారా, వాళ్ళు ఏ విధంగా రాజ్యాన్ని స్థాపించడం జరిగింది, దాని గురించి మనం టుమారో చర్చిస్తాం ఫ్రెండ్స్. ఈ రోజుతో ఇది ఫ్రెండ్స్ విజయనగర సామ్రాజ్యాన్ని గురించి. విజయనగర సామ్రాజ్యం వాళ్ళు తెలుగు ఏ విధంగా సాంప్రదాయం ఇచ్చారు, వాళ్ళు ఇతర దేశంలో వచ్చి ఏ విధంగా వాళ్ళు విజయనగర సామ్రాజ్యాన్ని చూశారు, అసలు చరిత్ర ఆదాలు రాబర్ట్ హుయల్ రాసినటువంటి విస్తృత విజయనగర సామ్రాజ్యంలో వాళ్ళు కరుబు కులానికి చెందినవారు, దాని గురించి ఏమైనా ఫుల్ డీటెయిల్స్ అందించడం జరిగింది. అలాగే తర్వాత వచ్చి వాళ్ళు కాకతీయ రాజు నుండి రెండవ ప్రతాపం దగ్గర హరిహర రాయలు బుక్కరాయలు సామర్థ్యం ఉండడం జరిగింది. ఆ విధంగానే ఉంటూ వాళ్ళు మార్గ మధ్యంలో తప్పించుకొని పోయి కంపెనీ రాజ్యానికి సంగముడు అనే రాజు దగ్గరికి వెళ్ళిపోయినారు. అక్కడ ఈ విధంగా మనం అనేక విధాలుగా విజయనగర సామ్రాజ్యం గురించి మనం తెలుసుకోవడం జరిగింది. అలాగే ఈ దక్షిణ భారతదేశంలో విజయనగరం సామ్రాజ్యాన్ని స్థాపించేటప్పుడు వాళ్ళు ఏ విధంగా సమస్యలు ఎదుర్కొన్నారు అనే దాని గురించి మనం మరొక వీడియోలో మళ్ళీ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే లాస్ట్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టడం అది మర్చిపోకండి ఫ్రెండ్స్.